దీపం పెట్టడం వలన, శివపార్వతులకి దీపారాధన చేయటం వలన మనకుండేటువంటి కష్ట నష్టాలు పోయి కాంతి మిగులుతుందిట. మన జీవితంలో కాంతి, కాంతి అంటే వెలుగు, మన జీవితంలో వెలుగు వెలుగుతుందిట. అంటే కష్టాల నీడలు అనేటువంటివి మన జీవితంలో లేకుండా ఉంటాయిట. అందుకని శివుడికి దీపారాధన చేస్తే మనకుండేటువంటి చీకట్లు, జీవితంలోని చీకట్లన్నీ తొలగేటువంటి విజ్ఞానము మనకి కలుగుతుంది. మన జీవితంలో కాంతి కూడా వెలుగుతుందిట, వెలుగులు ప్రసరిస్తాయిట. అందుకని అమ్మ, నువ్వు ఎప్పుడు కూడా ఏలాంటి కష్టమైనా జాతకం ప్రకారం రాని కాక శివార్చన మాత్రం మర్చిపోకు, సోమవారం వ్రతాన్ని మర్చిపోకు అని చెప్పిందిట. అంతే, సీమంతిని ఇంటికి వచ్చి వ్రతాన్ని మొదలుపెట్టింది. ప్రతి సోమవారం రోజు కూడా వ్రతం చేయడం మొదలుపెట్టిందిట. ఉపవసించడం మైత్రి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆవిడ సోమవారం వ్రతాన్ని చేస్తూ వచ్చిందిట. తర్వాత కొంతకాలానికి ఆమెకి వివాహం జరిగింది ఒక రాజకుమారుడితో. ఆ రాజకుమారుడు విహారానికి కొంతమంది స్నేహితులతో కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళాడుట. ఎక్కిన పడవ కాస్త సముద్రంలో మునిగిపోయిందిట. చాలామంది మరణించారు. కొంతమంది ఎక్కడున్నారో జాడ ఆనవాళ్లు కూడా కనపడలేదు. ఆ తర్వాత అందరూ హాహాకారాలు చేశారుట. అతని తండ్రి వచ్చి చూశాడు, శవం కూడా దొరకలేదు. మామగారు వచ్చారు, సీమంతిని వచ్చి మూర్ఛపై భూమి మీద పడిపోయిందిట, భర్త పోయాడని చెప్పేసి ఆ జ్యోతిష్కుడు చెప్పినటువంటి విషయం నిజమైపోయింది కదా అని చెప్పేసి బాధపడిందిట. వైధవ్యాన్ని స్వీకరించిందిట. అయినా ఆవిడ శివభక్తి మానుకోలేదు. శివుడు ఇంత పూజ చేసినా నాకేమీ చేయలేదు అని చెప్పేసి శివుణ్ణి తిట్టుకోలేదు. యథావిధిగా అదే రకమైనటువంటి భక్తి శ్రద్ధలతో శివార్చన చేస్తూ ఉందిట. సోమవారం వ్రతాన్ని చేస్తూనే ఉందిట. కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఒకసారి ఆవిడ సముద్రం దగ్గరికి వెళ్ళిందిట. నది సముద్రం సంగమస్థలి. ఆ నదిలో స్నానం చేయాలని అక్కడికి వెళ్ళిందిట. వెళ్ళి పక్కన ఉండేటువంటి రాజకుమారి కదా, పక్కన కొంతమంది చెలికత్తెలు ఉన్నారు. ఒక రాజకుమారుడు పడవ దిగేట. దిగి, నీ పేరేంటి, ఎవరు నువ్వు అని అడిగేట. అడిగితే ఈవిడ పరాయి వాళ్ళకి మొహం చూపించదు, భర్తని చూసి చాలా కాలం అయిపోయింది, గుర్తించలేదు, అందుకని చెప్పేసి తల వంచుకుందిట. రాజకుమారి, నువ్వెవరు పలకరిస్తున్నావు, ఎందుకు పలకరిస్తున్నావు అని పక్కన చెలికెత్తి అడిగిందిట. ఈ అమ్మాయి సీమంతిని కదా అని అడిగాట. అవును, నీకెలా తెలుసు అంటే, ఈమెవరో కాదు, నా భార్య. నేను సముద్రంలో మునిగిపోయాను, నాకలోకానికి వెళ్ళాను, తక్షకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అతను నన్ను అడిగాడు, ఇక్కడికి ఎలా వచ్చావని. నాకు తెలియదు, సముద్రంలో మునిగిపోయానని. నన్ను ఆశీర్వదించి కొంతమందినిచ్చి పంపించాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎంతకాలం పట్టిందో నాకు తెలియదు, నేను బ్రతికే ఉన్నాను, నా పేరు ఇది అని చెప్పేసి తన గుర్తులు, ఆనవాళ్ళు, తండ్రి పేరు అన్నీ చెప్పాట. ఆ తర్వాత అతను చెప్పినటువంటి ఆనవాళ్లను చూసి అక్కడికి వచ్చినటువంటి సీమంతిని తండ్రి, సీమంతిని కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి విషయాలు చెప్పడం వలన భర్తగా గుర్తించిందిట. అందరూ వచ్చి ఆ ఇద్దరిని ఏకం చేసి ఇంటికి తీసుకెళ్లారుట. తన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడని, శివుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి అగాధం ఉండదు, తాత్కాలికంగా కొంతకాలం కష్టాన్ని అనుభవించిన మళ్ళీ తనకి కావలసినటువంటివన్నీ కూడా దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని అనుకుందిట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.